హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెర్నరీ ఆపరేటర్ గురించి చూద్దాం. సో నాకు నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. నేమ్ ఈక్వల్స్ టు వెంకట్ అని టైప్ చేశాను. నాకు వెంకట్ నేమ్ అనేది వెంకట్ కానీ విఎల్ఆర్ కానీ ఉన్నప్పుడు మాత్రం నాకు వెల్కమ్ అని రావాలి, లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పి కావాలి. నార్మల్గా మనం ఇఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయొచ్చు. ఇఫ్ కాకుండా మనకి టెర్నరీ ఆపరేటర్ ఉంది. ఆ టెర్నరీ ఆపరేటర్తో కూడా మనం ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేయొచ్చు అనమాట. సో దాని పర్పస్ ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను, గ్రీట్ అనే వేరియబుల్. ఓకే, గ్రీట్ ఈక్వల్స్ టు నేనేమని ప్రింట్ చేస్తున్నానంటే వెల్కమ్. ఎప్పుడు వెల్కమ్ ఎప్పుడైతే ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ డబల్ ఈక్వల్స్ టు విఎల్ఆర్, లేకపోతే ఇప్పుడు వెంకట్ ఆర్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు, ఇది టెర్నరీ ఆపరేటర్ అనమాట, వెంకట్. ఈ రెండు అయినప్పుడు మనకి గ్రీట్ వెల్కమ్ అనేది ప్రింట్ కావాలి, లేకపోతే ఎల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, నేను ఇప్పుడు ఫైనల్గా మన గ్రీట్ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ గ్రీట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేమ్ అనేది వెంకట్ అనే నేమ్ అనే వేరియబుల్లోకి వెంకట్ని సేవ్ చేశాను. గ్రీట్లోకి వెల్కమ్ అనేది, ఇప్పుడు గ్రీట్ ఈక్వల్స్ టు వెల్కమ్ ఎప్పుడు అవుతుంది ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ రాశాను. నేమ్ ఈక్వల్స్ టు విఎల్ఆర్, నేమ్ ఈక్వల్స్ టు వెంకట్. అంటే నేమ్ అనే వేరియబుల్లో వెంకట్ గాను విఎల్ఆర్ గాను ఉన్నప్పుడు గ్రీట్ అనేది వెల్కమ్ అవుతుంది. ఎల్స్ లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది గ్రీట్లోకి వచ్చి సేవ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ చూడండి, కంట్రోల్ బి వెల్కమ్ అని చెప్పి ప్రింట్ అయింది. ఎందుకంటే నేమ్లో వెంకట్ ఉంది కాబట్టి. వెంకట్ విఎల్ఆర్ అని అంటే ఇప్పుడు నేమ్లో ఏముంది, వెంకట్ విఎల్ఆర్ అని ఉంది. ఇప్పుడు నేమ్ ఈక్వల్స్ టు విఎల్ఆరా కాదు, నేమ్ ఈక్వల్స్ టు వెంకట కాదు. కాబట్టి మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది గ్రీట్లోకి వచ్చి గ్రీట్ అనేది ప్రింట్ కావాలి. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది ఈ విధంగా ప్రింట్ అయ్యింది. ఈ విధంగా మనం టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటాం. టెర్నరీ ఆపరేటర్ ఏంటి, ఫస్ట్ మనకు కావాల్సిన వేరియబుల్ వాల్యూని అసైన్ చేసుకుంటున్నాము. తర్వాత ఇఫ్ కండిషను, ఈ ఇఫ్లో మనం ఏమేమి రాసుకోవాలో అవన్నీ రాస్తాం, లేకపోతే ఎల్స్ ప్లీజ్ మనకు కావాల్సిన ఎల్స్ స్టేట్మెంట్ ఏదైనా రాస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే పోనీ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాద్దాం. బిగ్గెస్ట్ ఆఫ్ నెంబర్ ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం. అప్పుడు ఏ ఈక్వల్స్ టు 20, బి ఈక్వల్స్ టు 30, సి ఈక్వల్స్ టు 40. బిగ్ ఈక్వల్స్ టు, ఓకే, బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాద్దాం. బిగ్ ఈక్వల్స్ టు 30 if a is greater than b, else if big equals to 30 బదులు మనం ఏం చెప్తాం అంటే big equals to a if a is greater than b, else. ఇప్పుడు చూడండి, ప్రింట్ బిగ్. సో 30 ప్రింట్ అయ్యింది. ఎందుకంటే ఏ బిగ్ ఈక్వల్స్ టు ఏ అంటే 20 ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది బి కన్నా పెద్దగా ఉంటే బిగ్ ఈక్వల్స్ టు 20 కాదు కాబట్టి ఎల్స్ బి వచ్చి మనకి బిగ్గా 30 సేవ్ అయ్యి ఈ విధంగా మనం టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.